నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు. ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తూ నట్టేట ముంచుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడిన పరిపాలన అందించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. गणतंत्र भारत की जय, बोलो गणतंत्र भारत की जय। भारत भाग्य विधाता पंजाब భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి పునాది అని ఆయన అన్నారు. జిల్లాలో మహాలక్ష్మి ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాస్, సన్నవరి బోనస్ పంపిణీ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. రైతు భరోసా, సన్న బియ్యం పంపిణీ, వరి కొనుగోళ్ల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా ప్రతిభ చూపించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. Please have your seats. A big round of applause. వారందరినీ తలచుకొని మన మానస విప్పిని నిలుపుకొని మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగం
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడల ఘనంగా జరిగాయి. గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సదాశివపేట పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకాన్ని సిఐ వెంకటేష్, పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ శివాజీ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాలరాజ్ జాతీయ జెండాను ఎగురవేసి రాజ్యాంగం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పురపాలక ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రామన్ తొలకర్ నిల్చొస్తాను. తర్వాత ఇండిపెండెన్స్ డే డిక్లరేషన్, మనం రాజ్యాంగం అమలైనటువంటి రోజును పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 77 సంవత్సరాలు అయింది. అందరూ కూడా ఈ సందర్భంగా అందరినీ మన రాజ్యాంగం అమలైంది. రాజ్యాంగ ఫలాలన్నీ కూడా మనం అందరం కూడా దాన్ని లాభాన్ని పొందుతున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా మంచి పని చేయాలి. పోలీస్ స్టేషన్కి మంచి పేరు తీసుకొచ్చినట్టు అందరూ మంచి పని చేయాలని కోరుకుంటున్నాం. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభనా. భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రీ స్కూల్ పిల్లలకి అనేది తెలంగాణ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని కలెక్టర్ వివరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉత్తమ శకటాలు ఎంపికైన శాఖలకు జ్ఞాపికలు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ప్రీ స్కూల్ పిల్లలకి అనేది తెలంగాణ ప్రభుత్వం ఈ పక్కనే అహల్గాం అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంగా ఉంటుంది. మీ అందరూ నాకు తీసుకెళ్తాను. పథకం ద్వారా చేపడుతున్నాము. రహదారులు మరియు భవనాల శాఖ జిల్లాల్లో ఆందోళ్ జోగిపేట్ డివిజన్ సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణాన్ని ₹20 crores వ్యయంతో చేపడుతున్నాము.
అలాగే ఆందోళ్ రెవెన్యూ డివిజన్ అధికారి నూతన కార్యాలయం మరియు నివాస గృహం నిర్మాణానికి ₹5,75,00,000 వ్యయంతో మంజూరు చేయించుకున్నాం. నీటిపారుదల శాఖ సింగూర్ ప్రాజెక్ట్ కింద 40,000 ఎకరాల సాగునీరు అందించేందుకు కాలువలు, మట్టి పనులు, కట్టడాలు నిర్మాణం, అలాగే డిస్ట్రిబ్యూటరీ మరియు ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళ్, పుల్కల్, చౌటుపూర్, మునిపల్లి మరియు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కౌట్లా బి గ్రామంలో నేతాజీ పబ్లిక్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో 77వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుంట గంగాధర్ జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. అనంతరం గ్రామ వీధుల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కోర్టు చౌరస్తాలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జిల్లా అధ్యక్షుడు ఖ్యాద్యాసి ప్రభాకర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతపై మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరేళ్ల మహేందర్, రాష్ట్ర కార్యదర్శి మీసాల సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన దేశ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నటువంటి అంబేద్కర్ వాదులకు, నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు ప్రత్యేక రాజ్యాంగం లేదు కాబట్టి అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి చట్టాలను కొంతకాలం పరిపాలన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శాంతినికేతన్ విద్యాలయంలో కరెస్పాండెంట్ మాలే పటేల్ ప్రభు ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ప్రభాత బేరీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని చేతపూని పట్టణ పురవీధుల గుండా ర్యాలీగా సాగుతూ జాతీయ నాయకులను స్మరించారు.
గాంధీ చౌక్ వద్ద స్థానిక మున్సిపల్ కమిషనర్ శివాజీ కార్యక్రమానికి హాజరై జాతీయ నాయకుల వేషధారణలో ఉన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మునుగూరు బాలరాజు కర్మాగారం గౌతమి నగర్ కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారజాల కర్మాగారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్యకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమిష్టి కృషితో 160 కోట్ల రూపాయలతో ప్లాంట్ ఎక్స్లరేషన్ పనులు త్వరలో భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. మునుగూరు ప్లాంట్ అంతర్జాతీయ ప్రమాణాలతో నీటిని ఉత్పత్తి చేస్తూ టాటా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కు కూడా సరఫరా చేస్తోందని చెప్పారు. దేశంలో ఉన్న 8 ప్లాంట్లలో మునుగూరు ప్లాంట్ ప్రత్యేకత కలిగిందని, ఎగుమతి స్థాయికి ఎదిగిందని ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ గంటశాల శ్రీనివాసరావు, డీజీఎంలు, మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. हम सब मिलकर संस्कृति के रंग घोलेंगे. Permission for the dispersal is granted by our honorable. ppm का ड्यूटीरियम रहता है, आप उसको 10 ppm तक लेके आ जाने से that water can be used for cancer treatment. In 3 countries, in China, Russia and Japan, it is already being prescribed as cancer treatment. Now हम लोग इंडिया में उसको एस्टैब्लिश करने के लिए हम लोग TMC टाटा मेमोरियल सेंटर, टाटा मेमोरियल हॉस्पिटल जो भी है, उसका रिसर्च एक इंस्टीट्यूट है, एक्ट्रेक इज नोन एज एक्ट्रेक को प्रोजेक्ट दिया गया टू एस्टैब्लिश द कैंसर पोटेंशियल ऑफ दिस ड्यूटीरियम लिक्विड वाटर. Normally around 70 to 80 ppm deuterium containing water is used for cancer treatment. That we are నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అపారమైన కృషి చేశారు. వారి కృషికి మన జీవితాంతం వారికి రుణపడి ఉంటాం. ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని గౌరవంగా చూస్తుంది. చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టిన దేశంగా, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికి సాంకేతిక మార్గదర్శిగా, యోగా ద్వారా ప్రపంచానికి ఆరోగ్యం నేర్పుతున్న దేశంగా, అలాగే మన భారతదేశం సైనిక శక్తులతోనే కాదు ఆత్మనిర్భరతలో కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు రక్షణ సామాగ్రి కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారతదేశం ఈ రోజు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం సిబ్బందికి సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గడిచిన 76 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్గత భద్రతా సవాళ్ల మధ్య కూడా దేశంలో శాంతి భద్రతలు నిలకడగా కొనసాగుతున్నాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన వ్యవస్థతో పాటు దేశ ప్రజల క్రమశిక్షణ, ఐక్యత, బాధ్యతాయుతమైన భాగస్వామ్యమే అని ఎస్పీ పరితోష్ పేర్కొన్నారు. राष्ट्रीय सैल्यूट
वायसरगा 3 गार्ड रेसी 3 चल गार्ड जय जय हे तेलंगाना जननी जय केतन मुकोटि गंतुकलु ఒక్కటైన చాల చెడిలన Recently passed local body elections, then some disasters like Sigachi, then flood-like situations, also some incidents where we proved that we are well capable of dealing with any kind of crisis. In the same manner, I want the same cooperation, same zeal, same enthusiasm for the upcoming year also. And I want cooperation of all of you to make Telangana Police best in the country at least, and also to build a society in which manner it was 77 years ago. Thank you all of you. गार्ड राष्ट्रीय सैल्यूट सलामी जस्ट गार्ड कंधे शस्त्र गार्ड पहले वायसरगा 3 गार्ड रेसी 3 चल गार्ड जय जय हे तेलंगाना जननी जय केतन मुकोटि गंतुकलु ఒక్కటైన చాల చెడిలన నిర్మల పట్టణం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు అధికారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం యాక్చువల్లీ ప్రతిరోజు నిమ్మల నాయుడు ఏలిన కోట రామ్జీ గోండు ముందుకు దూకిన త్యాగాల బాట కొయ్య బొమ్మకు ప్రాణం పోసిన చోట ఇచ్చట నిర్మలమైన ప్రజలే ఉంటారని ముచ్చటగా చెప్పుకుంటారంట. నిమ్మల నాయుడు ఏలిన కోట రామ్జీ గోండు ముందుకు దూకిన త్యాగాల బాట. చలో 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 మన నిర్మల్ జిల్లా హలో 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 ఇది పోరాటాల కిల్లా ఉత్సవాలకు ఇది వేడుక మల్లా శానా చరిత్ర ఉన్నది తెలుసుకోరా కుల్లం కుల్లా చలో 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 నిర్మల్ జిల్లా. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రామదాస్ నాయక్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వయం సహాయక సంఘాల అభివృద్ధి లక్ష్యంగా
పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వంలో వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీకు బ్యాంక్ లింకేజ్తో రుణాలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 1,53,00,000 నిన్న ఇచ్చుకున్నాం చెక్కులు. కాబట్టి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే దాంతోపాటు వైరా నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే రామదాస్ గారి నాయకత్వంలో మొన్న కూడా అన్ని వార్డులలో దాదాపు 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఏదో సమస్యలు చెప్తారు కాబట్టి ఎమ్మెల్యేనేమో కొందరు ఒప్పుకోరు, మన ఎమ్మెల్యే గారేమో ఎత్తుక్కుంటూ పోతా ఉన్నారు. అయినా సమస్యలతో పాటు నేను చీరల విషయం కూడా చెప్పడం వల్లనే ఈరోజు మేము చీరలు వచ్చింది. చీరలు వాళ్ళు చెప్పినట్టు 400 రోషయ్య గారికి, గీతా గారు, భవానీ గారు, వెనక శబరి గారు, మా లక్ష్మణ, సీతారాములన్న, శేఖరన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన వాస్తు సిద్ధాంతి వదిరావూరి శ్రీనివాసాచారి జాతీయ స్థాయి నంది పురస్కారాన్ని అందుకున్నారు. వాస్తు రంగంలో విశేష సేవలు అందిస్తూ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన ఆయనకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. హనుమకొండలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో ఈ పురస్కారం అందజేశారు. తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయం నుంచి పురస్కారాన్ని అందుకున్న శ్రీనివాసాచారిని అశ్వాపురం మండల ప్రజలు, మొండికుంట గ్రామస్తులు ఘనంగా అభినందించారు. ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్. ఇక్కడ బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై హాస్పిటల్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వరపేటిక తొలగించబడిన క్యాన్సర్ రోగులు కృత్రిమ స్వరపేటికలతో జాతీయ గీతం ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో స్థానం సంపాదించారు. హాస్పిటల్ స్థాపన నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని డాక్టర్ ఓరి దత్తాత్రేయకు గుర్తు చేసుకున్నారు. ఈ విజయానికి స్వర్గీయ ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు కృషి ఉందని తెలిపారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రత్యేకంగా సత్కరించారు. ఇన్సెప్షన్ నుంచి కూడా మొదటి ఇరుగుబడి దగ్గర నుంచి కూడా నాన్నగారు ఆనాడు నాన్నగారు విశ్వవిఖ్యాత సార్వభౌమనటువంటి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అలాగే నోరి దత్తాత్రేయుడు గారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణంలో కోడెల శివప్రసాద్ గారు,
మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణం నుంచి మొదటి ఇంటి గురించి కూడా ఈ ఆసుపత్రితో సత్సంబంధం ఉండి డబ్బులు రఘునాథ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క ఆసుపత్రిని ఆనాడు మూర్త బలియం అంటాం. అద్భుతమైన ఒక ఈ ఆసుపత్రి ఆవిష్కరణ ఆనాడు చేయడం జరిగింది. సన్మానం జరిగింది. తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ నాకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది నిన్న. దానికి నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను. నాకు అవార్డ్స్ అన్నీ చాలా వచ్చినాయి అమెరికాలోనూ ఇతర దేశాల్లో కూడా. బట్ ఈ అవార్డు చాలా స్పెషల్. ఎందుకంటే మన దేశం, మన ప్రజలు నేను చేసిన సేవలకి, రీసెర్చ్కి, ఇన్నోవేషన్స్కి గుర్తుగా ఈ పద్మభూషణ్ అవార్డు జరగడం జరిగింది. అందుకని నాకు నేటి తరం యువత అభిరుచులకు అనుగుణంగా వస్త్ర ఉత్పత్తులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఏపీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మక్బూర్ బిగ్ మాల్ ను సంస్థ వ్యవస్థాపకులు మక్బూర్ మొహముద్దీన్ జాన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రొఫెషనల్, క్యాజువల్, ఎథిక్స్ దుస్తుల్లో స్టైలిష్ గా కనిపించాలనుకునే వారికి మక్బూను బిగ్ మాల్ గా వన్ స్టాప్ సొల్యూషన్ గా నిలుస్తుందని తెలిపారు. एक बार सामने देखिए सर, आप लोग इधर देखिए साहब, एक बार सामने देखो साहब. Hi, I am Mohdi Makhdoom Muhyiddin Khan, and we own this Makhdoom Big Mall. It's on the name of my father, Mr. Makhdoom. And right now we have launched a new brand. It's called Mahe by Mohdi Makhdoom. It's a premium launch for the rooms and premium for all the people, for the doulas and the baratis. In this area, people, they don't keep a certain premium stuff. What we have launched ourselves with the premium launch, you'll get a lot of designer stuff. अभी कुछ देर पहले माही वेडिंग कलेक्शन मखदूम मॉल में न्यू एक्सटेंशन चालू हुआ. इसका इफ्तिताह अभी एन फारूक साहब मिनिस्टर आंध्र प्रदेश के हाथ में हुआ. अल्हम्दुलिल्लाह यहाँ पर आके देखने के बाद इतना शानदार कलेक्शन है इनके पास दुल्हों के लिए. కూడా ట్రేడ్ ఉద్యమం నుంచి కూడా మంచి పేరు ఉండేది. మళ్ళీ దీన్ని రీకలెక్షన్ చేసి బాగా డెవలప్ చేస్తారు. ఆ విషయం ఆల్ ద బాగా జరగాలి, సక్సెస్ కావాలని నా కోరిక. ఇది కూడా చాలా మంచి సెంటర్లు ఉంది. ఇక్కడ నుంచి మా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ వస్తారు ఇక్కడ కొనుక్కోనికి. ఇక్కడ మన పేరు ఉంది కాబట్టి పరుగు సంబంధించింది కాబట్టి మన పరిచయం చేసుకొని పోతుంటారు. కాబట్టి వాళ్ళు బాగుండాలనేది కోరుకుంటారు. ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు అరుణ అత్తలూర్, జాయింట్ సెక్రటరీ చిలకలూరి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈసీ మెంబర్ రచన ముడింజితో పాటు ఇతర కమిటీ సభ్యులు ఉత్సవానికి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి వాతావరణంలో కార్యక్రమం సాగింది. ఆ తర్వాత వేరే దానికి కూడా ఇవ్వండి. अंदर मकान गात में वीर वीर जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा
चंचल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे। కొండాపూర్లోని ప్రణవ వైష్ణవ్ బిజినెస్ పార్క్ లో ఏర్పాటైన అత్యాధునిక లహౌటీ ఐ సెంటర్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలు అందించనుంది. పేద ధనిక తేడా లేకుండా నాణ్యమైన కంటి చికిత్స అందించడంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల పాత్ర ప్రశంసనీయమని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, లహౌటీ ఐ సెంటర్ దాత సురేష్ చంద్ర, లహౌటీ ఐ పాల్గొన్నారు. Back in 1987, of 3 states, the state of Telangana, Andhra Pradesh and Odisha, where we are primarily present, we have a small presence in the state of Telangana, in Karnataka. We started as a Apex Quaternary Eye Center. In 1995, we started our community program, and today we are present in 317 locations. Looking at the growth of the urban areas, we realize that our patients are facing difficulty in commuting through the traffic of urban areas, and therefore we thought it's a time that we not only should మొదటి నుంచి కూడా సేవల అవసరమైన అందరి దగ్గరికి ఎలా వెళ్ళగలం, వారికి ఎలా సదుపాయం మనం ఇవ్వగలం అనేది ఆలోచన. అందుకే ఈ రోజున హైదరాబాద్ నగరం ఎంతో విస్తరించింది కదా, దూరాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు బంజారా హిల్స్ రావాలంటే చాలా కష్టం. శారీరక వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం ఏసీటీఎస్ మొబిలిటీ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ డిగ్నిమూవ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బెడ్ సైడ్ నుంచి బెడ్ సైడ్ వరకు సురక్షిత, గౌరవప్రదమైన ప్రయాణాన్ని ఈ సేవలు అందించనున్నాయి. ప్రత్యేకంగా కస్టమైజ్డ్ చేసిన మెర్సిడీస్ స్ప్రింటర్ వాహనాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, వీల్ చైర్లు, వైద్య శిక్షణ పొందిన సిబ్బందితో సేవలు అందించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 50 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉండే ఈ సేవలను త్వరలో దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Thank you all. Please take your seats. At the various places. Thank you. అన్నా నేను అక్కడ బ్లాక్ సెట్ చేస్తుంటే మీరు ఫోటోలు తీస్తే అవుతుందా? ఇప్పుడు కొంచెం ఆగండి అన్న, అలా బాక్స్ ఆ వెహికల్ పైకి పెట్టేస్తాయి, పైకి పెట్టేసి బ్యాక్ చేసుకో, బ్యాక్ చేసుకో. కార్తీక్ లోపల వెళ్ళి క్లోజ్ చేసుకో. స్లోగా
పాలకొల్లులోని ఆర్టిస్ట్ అండ్ పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు భాస్కర్ వెంకట శ్రీనివాస్ కు సంఘం ఆధ్వర్యంలో సహాయక సంఘం కార్యక్రమం నిర్వహించారు. విజయ ల్యాబ్ అధినేత శ్రీ కొమ్ముల మురళి సహకారంతో పాటు లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో అవసరమైన లెటర్ ను సంఘ పెద్దలు శ్రీ కొమ్ముల మురళి చేతుల మీదుగా అందజేశారు. శ్రీనివాస్ గారి కంటి పరీక్షల నిర్వహణకు సంఘ కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులు సమిష్టిగా సహకరించారు. ఈ సందర్భంగా సంఘం తరపున సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.